నాయి బ్రాహ్మణులకు వృత్తిపరంగా ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని నూతన నాయి బ్రాహ్మణ కార్యవర్గాన్ని ఎన్నుకున్న తరుణంలో పట్టణంలోని బీచీఆర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ చౌరస్తా మీదుగా ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వాలు తమ గురించి ఎన్నడూ పట్టించుకున్నది లేదని, కనీసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని పాల్వాయి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అంటే నాయి బ్రాహ్మణులు నలుగురు చనిపోయారు. మహబూబ్ నగర్లో కరుణాకర్ అని చెప్పి, మళ్ళా చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో మరి రాములు అని చెప్పి, అశోక్ వరంగల్, వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో సాధించడంలో నాయి బ్రాహ్మణ ప్రత్యేకమైన పాత్ర ఉంది. ప్లస్ హక్కుదారుడు నాయి బ్రాహ్మణుడు ఈరోజు తెలంగాణ. కావున మేమందరం కూడా ఏంటంటే తెలంగాణ ఏర్పడితే నాయి బ్రాహ్మణుల బతుకులు బాగుపడతాయని చెప్పి క్షౌరాలు చేయము, నాయి బ్రాహ్మణులకు ఆంధ్రలో క్షౌరాలు చేయని ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు షాపు వదిలిపెట్టి బయట ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతుంది అంటే కేవలము అందరితోటే. అయితే మండలాల నుండి ఎంతోమంది వచ్చారు. ప్రతి మండల నాయకునికి, ప్రతి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇప్పుడు ఇంతమంది ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పరచుకున్నామంటే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. దయచేసి మీరు ఎవరు వెనుకకు పోకుండా ఇదే ఐక్యతతోటి ఉండాలని